హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే టీఎస్ ఈప్సెట్. అంటే గతంలో ఎంసెట్ అనేది ఉండేది, దాన్ని ఈప్సెట్ చేశారు. మరి ఈ టీఎస్ ఈప్సెట్ 2024 ద్వారా ఏ కోర్సులోకి మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది, ఏ కోర్సులో ఎగ్జామ్ రాయొచ్చు, ఆ కోర్సులో కనుక మంచి ర్యాంక్ వస్తే మనకు ఎలాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, అంటే దీన్ని డిపెండ్ చేసుకొని ఏ కౌన్సిలింగ్కి ఎవరెవరు కండక్ట్ చేస్తారు అనే విషయాలు. దీంతో పాటు మరి ఈప్సెట్కి సంబంధించిన నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకంటే గతంలో ఎంసెట్ ఉండేది, ఇప్పుడు ఈప్సెట్ అయిపోయింది. దీనికి సంబంధించి అంటే ఎంపీసీ వాళ్ళు అయినా బైపీసీ వాళ్ళైనా వీళ్ళిద్దరు కూడా అప్లై చేయొచ్చు. ఎంపీసీ వాళ్ళకు ఏ కోర్సులకు అప్లై చేయడానికి, బైపీసీ వాళ్ళకి ఏ కోర్సులకు అప్లై చేయడానికి, అప్లై చేసిన తర్వాత ఆ కోర్సులకు సంబంధించిన కౌన్సిలింగ్ ఏ విధంగా ఉండబోతుంది, మరి మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం వస్తాయి అనేది కూడా దీంట్లో అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలా చూస్తేనే అప్లికేషన్ చేయడానికి కొంత వీలుగా ఉంటుంది, అంటే ఎంసెట్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుస్తుంది. సో చాలామంది కూడా అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం ఎంసెట్ పైన ఎన్నో వీడియోలు అయితే చేస్తూ ఉంటాం. ఇప్పుడు కాదు, గత 4-5 ఇయర్స్గా ఎన్నో వీడియోలు అయితే చేశాను. మరి ఇప్పుడు అప్లికేషన్ నుంచి స్టార్ట్ చేస్తే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మార్కులు వర్సెస్ ర్యాంకులు వచ్చిన తర్వాత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, కాలేజీలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, దీని తర్వాత కాలేజీలో అడ్మిషన్ అయిపోయిన తర్వాత రీఎంబర్స్మెంట్, ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ఫ్లోలో మనం వీడియోలు చేస్తూ ఉంటాం. మరి ఈ వీడియోలన్నీ మీ దాకా రావాలంటే కంపల్సరిగా ఈ వీడియోని లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే లైక్సే చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఎంసెట్ నోటిఫికేషన్లో ఫస్ట్ వీడియో అనుకుంటున్నాను, కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దాదాపు ఒక 10 minutes 15 minutes చేసే వీడియోలో ఒక 1 second ఇచ్చే ఒక లైకే, కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మరి ఈప్సెట్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు గతంలో మనకు ఎంసెట్ అని ఉండేది, ఇప్పుడు దాన్ని కాస్త చేంజ్ చేస్తారు. eapset.tsh.ac.in ఈ అఫీషియల్ వెబ్సైట్ కనుక చెక్ చేసుకుంటే దీంట్లో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి అనేది చూద్దాం. అంటే ఈ ఎంసెట్ ద్వారా మనకు ఏ కోర్సులకు ఎలిజిబిలిటీ ఉంటుంది, దాని తర్వాత నోటిఫికేషన్ చూద్దాం. సో ఫస్ట్ అయితే అవైలబుల్గా ఉన్న కోర్సెస్ అంటే దీంట్లో ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు ఇద్దరు కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎంపీసీ వాళ్ళకు ఏ కోర్సులకు అందుబాటులో ఉన్నాయి, బైపీసీ వాళ్ళకి ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక ఎంసెట్ ర్యాంకు రావడం వల్ల మనం ఎలాంటి కోర్సులకు ఎలిజిబిలిటీ ఉంటుంది. కొన్నిసార్లు అనుకోవచ్చు ఈవెన్ మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళినా కూడా ఒకవేళ ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే సో వాళ్ళు కూడా బీక్యాట్ అంటాం దాన్ని, బీక్యాట్ ద్వారా మేనేజ్మెంట్ కోటా ద్వారా కూడా కొన్నిసార్లు ఎంసెట్ ర్యాంక్ను కూడా చూస్తారు. కాబట్టి చాలా విధాలుగా యూజ్ అవుతుంది. సో చూద్దాం. ఫస్ట్ అయితే ఎంపీసీ వాళ్ళకి సంబంధించి ఇంజనీరింగ్ అంటే ఎంపీసీ కోర్సు కనుక చేసి ఉంటే ఎంబైపీసీ అని చెప్పేసి ఉంటుంది, వాళ్ళైతే రెండింటికి అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ వాళ్ళకి సంబంధించి మీకు ఎంసెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే బీటెక్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్నటువంటి కాలేజెస్ని మనం బీఈ అంటాం, బీటెక్ రెండు కూడా సేమే. బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ బయోటెక్నాలజీ ఎంపీసీ వాళ్ళు జాయిన్ కావచ్చు, బైపీసీ వాళ్ళు జాయిన్ కావచ్చు. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు ఇద్దరు కూడా జాయిన్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డైరీ టెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ అని చెప్పేసి ఉంది. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. నెక్స్ట్ బీ ఫార్మసీ ఎంపీసీ వాళ్ళు జాయిన్ కావచ్చు. ఇంకోటి ఫార్మ్ డి. సో ఈ కోర్సెస్లో ఎంపీసీ వాళ్ళు ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఏ కోర్సులో బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, అదేవిధంగా బీ ఫార్మసీ, ఫార్మ్ డీలో కూడా ఎంపీసీ వాళ్ళు జాయిన్ కావడానికి అవకాశం ఉన్నాయి. ఓకే అన్న, మరి బైపీసీ వాళ్ళ సంగతి ఏంటిది? సో బైపీసీ వాళ్ళైతే చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే అందరూ కూడా నీట్ అంటారు. మరి మెయిన్గా అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ కూడా మన స్టేట్ కండక్ట్ చేసే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆ కౌన్సిలింగ్ ద్వారానే జరుగుతుంది. మరి నీట్ కౌన్సిలింగ్ అనేది కేవలం అది ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించింది. కాబట్టి మీరు నీట్కి అప్లై చేసాము దాని నుంచి అగ్రికల్చర్ రావచ్చు అంటే లేదు. కాబట్టి మీకు ఒకవేళ అగ్రికల్చర్ పైన ఇంట్రెస్ట్ ఉండి అగ్రికల్చర్ చేద్దాం అనుకుంటే, ఒకవేళ ఎంబీబీఎస్లో మంచి ర్యాంక్ రాలేదు, లేదంటే ఎంబీబీఎస్ బీడీఎస్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, అలాంటప్పుడు మనకి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చిందనుకోండి అగ్రికల్చర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చెక్ చేసుకుంటే మీ బైపీసీ వాళ్ళైతే ఖచ్చితంగా ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి అంటే ఒకవేళ మనకు ఎంబీబీఎస్లో మంచి ర్యాంక్ రాకపోవడమో లేకపోతే బీడీఎస్లో జాయిన్ అవ్వడం ఇంట్రెస్ట్ లేకపోవడమో అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మనకేమవుతుందంటే ఆల్టర్నేట్ ఏముంది అంటే ఎంసెట్. మరి ఈ ఎంసెట్ ఎగ్జామ్ రాసి బైపీసీ వాళ్ళు ఏ కోర్సులో జాయిన్ కావచ్చు అంటే బీఎస్సీ నర్సింగ్,
అంటే బీఎస్సీ నర్సింగ్ కూడా గత 2 ఇయర్స్గా ఆ నర్సింగ్ కోర్స్ని అంటే లాస్ట్ ఇయర్నే ఇంక్లూడ్ చేశారు. ఈ ఇయర్ కూడా నర్సింగ్ని ఇప్పుడైతే మనకు త్రూ ఎంసెట్లో వచ్చిన ర్యాంకును బేస్ చేసుకొని వాళ్ళైతే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఆన్స్ అగ్రికల్చర్. ఈ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ అనేది వేరే ఉంటుంది, అది కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇదంతా రిజల్ట్ వచ్చిన తర్వాత కాకపోతే మీకు అవగాహన ఉండాలని చెప్తున్నాను. నర్సింగ్ చేయాలంటే అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ అయితే మనకు కేవలం ఇంటర్మీడియట్లో వచ్చే మార్కులను డిపెండ్ చేసుకొని ఉంటుండే. కానీ లాస్ట్ ఇయర్ నుంచి బీఎస్సీ నర్సింగ్ కేవలం ఎంసెట్ ద్వారా మంచి ర్యాంక్ వస్తే అండర్ కన్వీనర్ కోట కింద సీట్ ఇస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక అగ్రికల్చరు, హార్టికల్చరు, యానిమల్ వెటర్నరీ సైన్స్. సో ఈ కోర్సెస్కి సంబంధించి అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్కి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫారెస్ట్రీ, బీఎస్సీ ఫారెస్ట్రీ అని చెప్పేసి ఉంటుంది, అది కూడా వేరే కౌన్సిలింగ్ జరుగుతుంది. అంటే బీఎస్సీ ఫారెస్ట్రీ చేయాలంటే మనకి ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుంది, బీఎస్సీ ఫారెస్ట్రీకి వస్తాం. సో ఇది వేరే కౌన్సిలింగ్ లాగా ఉంటుంది, కాకపోతే ఇదంతా కూడా ఎంసెట్ ద్వారానే. నెక్స్ట్ ఫిషరీ సైన్స్, ఇది కూడా అగ్రికల్చర్ కౌన్సిలింగ్ కిందకే వస్తుంది. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అని చెప్పేసి ఉంది. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ బైపీసీ వాళ్ళు చేయొచ్చు అంటే బైపీసీ వాళ్ళు అయితే చేయొచ్చు. అది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఒక్కొక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు, ఒక్కొక్కసారి చేయట్లేదు. ఎందుకంటే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేయాలంటే ఒక మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ ఒకటి చేయాలని చెప్పేసి ఒక రూల్ అవుతుంది. సో అది లాస్ట్లో అయితే చూద్దాం, అంటే మన కౌన్సిలింగ్ అప్పుడు దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ వచ్చిన తర్వాత అది ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. అంటే మొత్తం మీద బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేయొచ్చు. నెక్స్ట్ బీ ఫార్మసీ బైపీసీ వాళ్ళు చేయొచ్చు, ఇటు ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు. సో ఆ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందంటే ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత జరుగుతుంది. సో ఫార్మసీ అయితే ఎంపీసీ వాళ్ళు జాయిన్ అవుతారు, బైపీసీ వాళ్ళు జాయిన్ అవుతారు. వాళ్ళకు ఒక 50% కోటా, వీళ్ళకు ఒక 50% కోటా ఉంటుంది. నెక్స్ట్ బీటెక్ బయోటెక్నాలజీ ఇది బైపీసీ వాళ్ళు చేయొచ్చు. దీనికి సంబంధించి కూడా ఒక బ్రిడ్జి కోర్స్, ఒక మ్యాథమెటిక్స్ బ్రిడ్జి కోర్స్ ఒకటి చేయాల్సి వస్తుంది. లేదంటే ఆ కాలేజీ వాళ్ళు కూడా ఆ మ్యాథమెటికల్ సబ్జెక్ట్ని ఇంక్లూడ్ చేసి కూడా బీటెక్ బయోటెక్నాలజీ కంప్లీట్ చేసుకోవడానికి అయితే బైపీసీ వాళ్ళకి అయితే అవకాశం ఇస్తున్నారు. ఇది 2-3 కాలేజెస్లో ఉంది. సో దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అంటే సిబిఐటీలో బయోటెక్నాలజీ ఉంది. నెక్స్ట్ ఫార్మ్ డి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. సో ఫార్మ్ డి కూడా చేయొచ్చు. సో మొత్తం మీద అయితే బైపీసీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, బీఎస్సీ వెటర్నరీ సైన్స్, ఫిషరీ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బ్యాచులర్ ఆఫ్ బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, ఈ కోర్సెస్ని మనం చేయడానికైతే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఎంపీసీకి సంబంధించి, బైపీసీకి సంబంధించి. ఎంబీపీసీ అయితే కనుక ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉన్న ఈ 2 రకాల కోర్సెస్ అయితే మనం చేయడానికైతే అవకాశం ఉన్నాయి. ఇక దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడంటే మనం నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అయింది, ఈరోజు రిలీజ్ చేస్తామన్నారు, ఈరోజు అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ అప్లికేషన్లో ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికైతే మనకు ఫిబ్రవరి 26 నుంచి స్టార్ట్ చేస్తే ఏప్రిల్ 6th వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది మనం డిస్కస్ చేద్దాం, దాని తర్వాత అప్లై చేసుకోండి. ఇక చాలామంది అడిగేది ఒకటే, అన్న దీనికి అప్లై చేయడానికి ఏమేమి అవసరం వస్తాయంటే నేనైతే ఇప్పుడు మీకు ఓవరాల్గా చెప్తాను. ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం వస్తే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. నేను పదే చెప్తూ ఉన్నాను, అప్లికేషన్ చేయడం అనేది ఒక 10 minutes పనే, కానీ ఆ డాటా అనేది గ్యాదర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఏమేమి డాటా అవసరం వస్తుంటే స్టూడెంట్ ఆధార్ కార్డ్. సో స్టూడెంట్ ఆధార్ కార్డ్ అన్న ఆధార్ కార్డులో మా డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ లేదు, నేమ్ కరెక్ట్ లేదంటే అవన్నీ కూడా అప్డేట్ పెట్టుకోండి. అంటే అవసరమా అంటే మ్యాండేటరీ అయితే కాదు, కాకపోతే స్టూడెంట్కి సంబంధించిన ఆధార్ అప్డేట్ చేసుకోండి. సో స్టూడెంట్ ఆధార్ కార్డు కావాలి. అది ఇంకా స్టూడెంట్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, సిగ్నేచర్, ఫోటో, ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎన్సీసీకి సంబంధించిన ప్రూఫ్స్ ఉంటే ఎన్సీసీకి సంబంధించి అంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ప్రూఫ్స్ ఏమన్నట్టు ప్రూఫ్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన ప్రూఫ్స్. నెక్స్ట్ వచ్చేసి సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి లాస్ట్ ఇయర్కి సంబంధించిన అప్లికేషన్, లేదంటే 26 రోజు ఒక అప్లికేషన్ ఫామ్ నేను డెమో రూపంలో కంప్లీట్ ఒక ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడైతే చాలా క్లియర్గా ఉంటుంది. సో మళ్ళీ గుర్తు చేస్తాను, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం వస్తాయంటే స్టూడెంట్కి సంబంధించిన ఆధార్ కార్డ్, స్టూడెంట్కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్, ఫోటో, సిగ్నేచర్, 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో అంటే మాకు మెమోలు రాలేదంటే సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన మెమో ఉంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మెమో ఉంటే సెకండ్ ఇయర్. ఎందుకంటే సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ మనం ఇప్పుడు ఎంటర్ చేయాల్సి వస్తుంది. అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతారు, కాబట్టి ఆ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ అన్న
మనకు ఉండాలి. దీంతో పాటు మీరు ఈ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఏ జిల్లాలలో చదివారు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, మీరు రూరల్లో చదివారా అర్బన్లో చదివారా, అదేవిధంగా మీ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఫాదర్ నేము మదర్ నేము, దీంతో పాటు మీ పర్మనెంట్ అడ్రస్ కాంటాక్ట్ అడ్రస్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా అవసరం వస్తాయి. సో దీంతో పాటు ఒక మొబైల్ నెంబర్ పర్మనెంట్ మొబైల్ నెంబరు నెక్స్ట్ ఒక మెయిల్ ఐడి కూడా క్రియేట్ చేసుకొని రెడీ పెట్టేస్తే 26th రోజు మీకు డెమో వర్షన్లో టోటల్గా దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ని బేస్ చేసుకొని మీకు మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక టీఎస్ ఎంసెట్కి సంబంధించి అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి వీడియోలు కనుక చెక్ చేసుకుంటే ఎంపీస్కి సంబంధించుకోవచ్చు, బైపీస్కి సంబంధించుకోవచ్చు. అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇటు ఎంసెట్ ఇటు నీట్ ఎంబీబీఎస్ బీడీఎస్ నర్సింగ్ ఆయుష్ సో ఇలా చాలా రకాల వీడియోలు అయితే చేసాం. అంటే ఏ కోర్స్ ఏ విధంగా ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి, దాని కౌన్సిలింగ్ ఏ విధంగా అటెండ్ కావాలి, అగ్రికల్చర్లో ఎంతవరకు మనకు ర్యాంక్ వస్తే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అగ్రికల్చర్ కౌన్సిలింగ్ వచ్చేసి వెటర్నరీ సైన్స్ ఉంది, ఫిషరీ సైన్స్ ఉంది, బీఎస్సీ హాన్స్ ఉంది. సో వాటికి సంబంధించినటువంటి గత 5-6 సంవత్సరాలుగా వీటిని అన్నిటిపైన కూడా మనం వీడియోలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాదు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని జైపాల్ లాండే యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు కూడా విషయాలు తెలుసుకొని సో వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కావచ్చు, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు, కాలేజ్ రిపోర్ట్ చేయడం కావచ్చు, ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు. దీంట్లో బైపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ ఎందుకు డీలే అవుతుంది సో అవన్నీ కూడా అంటే మీకు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క అప్డేట్ మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి అయితే ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడము, దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.